ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఓ పెద్ద బ్లాక్ బాస్టర్, అది మర్చిపోయేంత డిజాస్టర్, మళ్ళీ కోలుకొని కొట్టిన పెద్ద హిట్, అంతలోనే అటర్ ఫ్లాప్. సముద్రపు అలల ఉవ్వెత్తున ఎగిసి కింద పడే కెరటం డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైఫ్. పడటం లేవటం పూరి జగన్నాథ్కి కొత్త కాదు. మరి డబుల్ స్మార్ట్ తో డిజాస్టర్ ఫేస్ చేసి కెరీర్ లో కంప్లీట్ గా పడిపోయిన పూరి ఈసారి లేచేదెప్పుడు? బద్రీ పవన్ కళ్యాణ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. పోకిరి, బిజినెస్ మ్యాన్, మహేష్ బాబుని స్టార్ ని చేసిన సినిమాలు. బుజ్జిగాడు ప్రభాస్ కి క్రేజ్ తెచ్చిన సినిమా. టెంపర్ ఎన్టీఆర్ కి కెరీర్ లో మైలేజ్ ఇచ్చిన మూవీ. ఇలా స్టార్ హీరోల కెరియర్ హిట్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్స్ చేసి ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన టాప్ డైరెక్టర్ గా ఉన్న పూరి ఆ తర్వాత భారీ డిజాస్టర్లు చేసి ట్రోల్ అయ్యారు. అంతలోనే ఇస్మార్ట్ శంకర్ చేసి పూరి సత్తా ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. అయితే మళ్లీ అలాంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కెరియర్ పరంగా పరాజయాలు, ఇతర సమస్యలతో పడిలేస్తూ ఎంత పతనమైనా నిలబడొచ్చు అన్న మెసేజ్ ఇచ్చిన పూరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. పూరి డైరెక్షన్ లో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి, డిజాస్టర్ మూవీస్ కూడా వచ్చాయి. అయితే అవన్నీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్నట్టు కానీ, సీరియస్ గా తీసుకున్నట్టు కానీ ఉండరు పూరి. అందుకే బిగ్గెస్ట్ హిట్ మూవీస్ చేసినా, భారీ ఫ్లాప్లు చేసినా ఒకే యాటిట్యూడ్ తో ఉంటారు పూరి జగన్నాథ్. అయితే ఈసారి డబుల్ ఇస్మార్ట్ కొట్టిన దెబ్బ పూరికి గట్టిగానే తగిలింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో, ఎంతో కాన్ఫిడెన్స్ తో తీసిన డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అయింది. ఈ డిజాస్టర్ నుంచి పూరి బయటికెప్పుడొస్తారా అన్న చర్చ జరుగుతుంది టాలీవుడ్ లో. సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడ్డమే కాకుండా ఆ సక్సెస్ ని చూసి కొన్ని సంవత్సరాలైనప్పుడు ఎలా కామ్గా ఉండాలో కూడా తెలుసు. అందుకే డబుల్ ఇస్మార్ట్ నుంచి కామ్గానే ఉన్నారు పూరి. 30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ 80 కోట్లు కలెక్ట్ చేసి పూరికి డబ్బులు బాగానే మిగిల్చింది. ఆ డబ్బుని సొంతానికే వాడుకోకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న డైరెక్టర్లకు హెల్ప్ చేశారు పూరి, చార్మి. ఆ తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ తో లైగర్ తీశారు. లైగర్ తో విపరీతమైన నష్టాల్ని చూశారు. ఆ తర్వాత మళ్ళీ పికప్ పై డబుల్ ఇస్మార్ట్ చేశారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన డబుల్ ఇస్మార్ట్ పూరి కెరియర్ లో మరో ఫ్లాప్ గా నిలిచింది. మరి ఈ ఫ్లాప్ నుంచి పూరి బయటికెప్పుడొస్తారో, మళ్ళీ ఎలాంటి మూవీతో హిట్ కొడతారో అని వెయిట్ చేస్తున్నారు పూరి ఫ్యాన్స్.